ఎరా గుడివాడ అమర్నాథ్, నువ్వు ఒక వెధవ, నువ్వు ఒక కుక్క, పింజారి వెధవ. నువ్వు సరిగ్గా మాట్లాడడం, నీకు భాష రాదు. ఒక మీ వైసీపీలో అందరూ అంతే, తల్లిని చెల్లిని ఎవ్వరే గౌరవించరు. అది మీకు లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించడం అనేది లేదు. నీవు ఈరోజు చేసిన వ్యాఖ్యలకు నీ ఇంట్లో మీ అమ్మ కానీ, భార్య కానీ, నీ కూతుళ్ళు కానీ ఇంటికి రాగానే నీకు చెప్పుతో కొడితే, దేంతో చెప్పుతో కొట్టాలి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆమె అంటుంది వాళ్ళ 1990 నాగమల్లేశ్వరి ఏం మాట్లాడితే ఏం తప్పు ఉంది అంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీ పార్టీలో. దరిద్రం. ఎప్పుడో మీకు భగవంతుడు సద్బుద్ధి ఇస్తాడో, సద్జ్ఞానాన్ని ఇస్తాడో తెలియదు. కానీ మీరందరూ వైసీపీలో ఒకరిద్దరం కాదు, ముందు మంచివారు అనుకునేవాడిని. వాడు చూస్తే సుకన్య అంబటి వాడు రకంగా తయారైపోయినాడు. గుట్కా వాడు తెలిసిందే. నువ్వేమో పర్వాలేదు అనుకుంటే నువ్వు కూడా బయటకు వచ్చేసావు వీధిలోకి. రోజా గారు ఎప్పుడో వచ్చేసారు. ఎవరున్నారు చెప్పు, ఒక్కరు చెప్పు నీ పార్టీలో. కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్ల దాకా ఎవరైనా ఉన్నారా? ఒక్కరు మంచిగా మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు, భారతదేశాన్ని గౌరవించేవాళ్ళు ఏ ఒక్కరూ లేదు. ఏమో మీ దారిద్ర్యం అంతే. మీకు బుద్ధి చెప్పాలంటే మళ్ళా చెప్తున్నాను, మీ తల్లి, మీ చెల్లెళ్ళు, నీ భార్య, మీ కూతుళ్ళు వాళ్ళ చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుంది. నీకేమన్నా కొద్దిగా జ్ఞానం ఉంది ఎవరా? మాజీ మంత్రి నువ్వు వాడింది ఆమె వాడుతుందా? నువ్వేం కొనుక్కోవచ్చినావా? నీ డబ్బులు పెట్టి ఎరా, నువ్వు డబ్బులు పెట్టి, సొంతం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి నువ్వేమైనా చేస్తున్నావా? విధం ఉండా కొడుక. ఏం నోటికి పెంట తింటావా ఏమి నువ్వు? మా అంటే మా ప్రజల సొమ్ముతో కొనుక్కున్న కారు నువ్వు వాడినావు. అది ప్రజలు వాడినట్టు. నీ సొంతంగా డబ్బు ఇచ్చి తెచ్చి వాడితే ఒప్పుకుంటాం. నువ్వు పబ్లిక్గా వచ్చి చెప్పరా. నువ్వు బుద్ధి ఉంటే పబ్లిక్లో వచ్చి చెప్పు, నేను సొంతంగా డబ్బు పెట్టి కొన్న కారు అదేం చెప్పు. అప్పుడు మేమే చెప్తాం ఆమెకు. బేవర్సిన కొడుక, నువ్వు బేవర్సోడే. నువ్వు ప్రజల సొమ్ముతో కొన్న కారు నీది ఎట్లయితుందా? నాకే బూతులు వచ్చేస్తున్నాయి. దరిద్రముండా కొడుక. నువ్వు ఎక్కడన్నా వీధుల్లో యాక్సిడెంట్ అయి చనిపోతావురా. ఖచ్చితంగా ఇది తథ్యం. వీధుల్లో యాక్సిడెంట్ అయి అపఘాతంలో చనిపోతావు. త్వరలో న్యూస్ వస్తుంది చూడండి. ఎస్, ఇది నిజం.